ఇప్పుడు ఇది వచ్చి పైపింగ్ థ్రెడ్. దీని నంబర్ వచ్చి 12 నంబర్. సన్న పైపింగ్ అనమాట. 12 నంబర్ తీసుకోవాలి. ఇది చాలా సన్నగా ఉంటుంది. సో ఈ థ్రెడ్ తోటి మనం పైపింగ్ చేద్దాం. ఎక్కడైతే మనం స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ స్టిచ్చింగ్ మీద కరెక్ట్గా ఈ థ్రెడ్ని పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. సో మన థ్రెడ్ ఎంత ఉందో అంతవరకే మన క్లాత్ అనేది బయటికి కనబడాలి. మిగతాదంతా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ మిడిల్లో ఒక స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే క్లాత్ ప్లస్ పైపింగ్ థ్రెడ్ ఉందో కరెక్ట్గా దీని మిడిల్లో లోపలికి ఒక స్టిచ్ చేసుకోవాలి. లోపలికి కొద్దిగా ఇలాగా రోల్ చేయండి. ఫింగర్స్ని రోల్ చేస్తున్నప్పుడు క్లాత్ లోపలికి వెళ్తుంది. థ్రెడ్ ఒకటి పైకి ఉండేలాగా చూసుకొని ఇలాగా